అంటే బాగారు పేద పొయ్యి బుడి తెచ్చానండి. తెచ్చావా? ఈరోజు కొత్త చేప తెలుసు కదా ఇది. ఏం కొత్త చేప నాకు తెలదు కానీ కన్ను ఏంటంటే బాబు ఎంత తిందా పోతద్దాం లాగా. ఈ సంతలో కొనుక్కొచ్చాండి కొత్త రకం చేప ఏది దొరికినా పట్టుకొచ్చేస్తామండి మేము. అంతే ఈరోజు సంతకి వెళ్ళంగానే కనపడింది. దీని పేరేం పేరండి ఎలా ఉందా? తప్పడగా బలి ఉందా? కన్నింగా. కన్నింగా కన్నింగ్ అంటారు. అమ్మ కన్నింగ్ మెంటాలిటీ ఏంటి దీన్ని? దీన్ని కావచ్చు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూడు ఎలా చూస్తుందో. కొంది ఏకంగాను గుడ్డు. అయితే ఈ కన్నింగలండి దీన్ని పులుసు పెట్టుకొని తింటే అద్భుతమైన రుచిగా ఉంటదండి. ఇప్పుడు మేము వెరైటీగా పులుసు కాకుండా అంటే నాతోటి ఎగిరెడదాం అనుకుంటున్నాడండి. ఆ చేపలు ఎగిరెడతానండి పులుసు అనగానే నాకు ఇదేంటి అనుకున్నానండి. యాక్చువల్ గా కన్నింగులు పులుసు పెట్టుకోవచ్చు. అంటే మొన్నే ఇన్ని చేపలు ఒక 4 కేజీల చేపలు పులుసు పెట్టుకుని తినేసామండి. మొహం వచ్చేసింది అనమాట. ఈ రోజు పులుసు కాకుండా ఇగురు చేద్దాం అనుకుంటున్నానండి. మేము వారంలో 2-3 రోజులు ఎప్పుడు చేపలు తింటానే ఉంటాం. ఇగురులు పులుసులు నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే గోదావరి జిల్లాలు కదండి బాబు మరి మామూలుగా ఉండదు. మరి ఆ ఇగురులో కూడా ఈ రోజు వెరైటీగా కొబ్బరి పాలు వేసి చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నేను ఎప్పుడు చేయలేదు. ఒక డిఫరెంట్ గా ట్రై చేస్తాను. బాగుంటదండి చూద్దాం. అంటే కొబ్బరి పాలు కూరగాయల్లో కొబ్బరి పాలు వేసి తింటే బాగుంటది కదా. కమ్మగా ఉంటది. ఇప్పుడు ఇగురులో కూడా నేను కొబ్బరి పాలు వేస్తాను. మనకి కొబ్బరి చెట్లు చేపలు అన్ని ఉంటాయి కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ లో వండుదాం చూస్తానండి. అంటే ఎక్స్పెరిమెంట్ అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో మీకు నేను చెప్తాను. బాగుంటే కనుక మీరు వండుకుందరు కానీ ఎలా వండుకోవాలో ఏ ప్రాసెస్ లో మసాలాలు అన్ని ఏమేమి వేసి ఉండానో అన్ని మీకు క్లియర్ గా చూపిస్తానండి. నేనైతే పొయ్యి బుడి తెచ్చేసానండి మీకు చేయి జారకుండా. అయ్యండి 2 చేపలు అండి. చేపలు కన్నింగలు అంటే ఎలా ఉంటాయండి. పులుసుకైతే అద్భుతమైన రుచి. పేద చేసేద్దామా? బూడిద కొంచెం ఎక్కింది నేను వేస్తాను జారిపోతే. అవును చేపకి పొయ్యి బూడిది మనకు లక్కీగా ఉంది కాబట్టి వాడేసుకుంటున్నాం. జారిపోకుండా బూడిద రాసేసి బొచ్చు గీయడమే. బలి వస్తుందా? నేను ఈ లోపు కొండలోను కలిపేసట్టుకొచ్చానా తీసుకురా. ముక్కలు వేసి కడుగుతాం మళ్ళీ ఎలాగనా అంటే బాగా ఇగో కోసి ముక్కలు ఇందులో వేసాను పేస్ట్ తెచ్చేసాను. పులుసు గీకాలి. కన్నంగి చేపని మేము ఎప్పుడు వండలేదండి. చేప అయితే మటన్ మాంసం లాగే మెత్తగా భలే ఉందండి. మాంసం ముక్కలాగే ఉంది. ఇప్పుడు కళ్ళు ఉప్పేసి కడుక్కుంటాను దీన్ని. ఇవ్వండి శుభ్రంగా కడిగేసుకున్నాం చేపలు. ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక 2 చెంచాలు కారం, ఈ 3 వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. చేపలు మ్యారినేషన్ అయిపోయినాయండి. ఇప్పుడు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. చేపలకి ఉప్పు కారం పట్టించామండి. ఇప్పుడు ఈ కూరలోకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నామండి. కూరలోకి పులుపు కోసం మామిడికాయ, కొంచెం కొత్తిమీర, ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వేయించిన ధనియాలు జీలకర్ర పొడి ఒక 2-3 చెంచాలు వేసుకుందాం అండి. ఒక 2-3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క అండి, కారము, రుచికి సరిపడ ఉప్పు, పసుపు, నూనె, ఇవ్వండి కొబ్బరి పాలు. కొబ్బరికాయని ఆ ముక్కల కింద చేసి ఇలా పాలు కింద తీసుకున్నాం అండి. ఈ కొబ్బరి పాలు చేస్తాం అనమాట. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎలా ఉందో చెప్తామండి మీకు. ఉల్లిపాయలు ఇలా చీలికలు చేసుకోవాలండి ఇగురికి ఎప్పుడు కూడా. పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోద్దండి. కొత్తిమీర సన్నగా తరిగేసుకుందాం. మామిడికాయ కూడా తొక్క చెక్కేసుకుందాం. కూరకు సంబంధించిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం అండి. ఇప్పుడు కూర వండుకుందాం. ఒక 3 చెంచాలు నూనె పోతున్నానండి. ఒక 1/2 చెంచా మెంతులు వేస్తున్నానండి. ఫస్ట్ ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేపుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఒక 2-3 చెంచాలకి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చేపలకి కారం పట్టించాం కదండి, అదొక 2 చెంచాలు, దీంట్లో ఒక 2 చెంచాలు వేస్తున్నానండి. వేయించిన ధనియాలు జీలకర్రతో పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేస్తున్నానండి. 2 చెంచాలు ఉంటుంది ఇది కూడా.
ఇది పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. ఆల్రెడీ చేప ముక్కలకి మనం ఉప్పు 2 చెంచాలు వేసామండి. ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని 1 చెంచా వరకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం తగిలించిన చేప ముక్కలు ఉన్నాయి కదండి, వేసేస్తున్నాను. ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదండి. చేప ముక్క అసలు మెత్తగా ఉంటుంది కదా, కొంచెం స్మూత్గా డీల్ చేయాలన్నమాట. 1 నిమిషం పాటు మగ్గిద్దామండి. ఓ 2 నిమిషాలు ఇలా ముక్కలు మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటానండి. బాగా కలిపేసి ఇంకో 2 నిమిషాల పాటు నీళ్ళలో ఉడికిద్దాం చేపని. చేప ముక్క ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకున్న ఈ నీళ్ళు పాలు కూడా దగ్గరికి అయిపోయేదాకా ఇరిచేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం. ముక్కలు ఉడుకుతున్నాయండి చక్కగానే. ఇలా ఉడుకుతుండగానే మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. టెంక కూడా వేసేస్తాను. మామిడికాయ అన్న వేయచ్చు, చింతపండు పులుసు అన్న కొంచెం వేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి కూరని. అబ్బా బ్రహ్మాండంగా ఉందండి. తక్కువ మంట మీద ఒక కాసేపు ఉడికిద్దామండి. కాదు అరటాకు కోసుకొచ్చేస్తా, రెడీ అయిపోయింది. ఇవ్వండి, దింపేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే కన్నింగల కూర రెడీ అండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. కన్నింగల కూర రెడీ అయిపోయిందండి. తింటమే తర్వాత ఇక ఈరోజు కొబ్బరి పాలు వేసి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశాం కదా. మమ్మల్ని అభిమానించే ఒక అతిథి వచ్చారండి, ఎక్స్పెరిమెంట్ లో భాగమయ్యారు. మరి ఎక్స్పెరిమెంట్ ముందుగా ఆమె టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారండి. చూడండి ఒకసారి మా వంట చూడండి. మేడం గారు తణుకు నుంచి వచ్చారండి. అని పేరు ఏం పేరు అన్నారు? మీ పేరు రూపా గారా? రూపా గారు అండి. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు. బాగుందా? ఇది ఎక్స్పెరిమెంట్ చేసాం మేము, రెగ్యులర్ గా వండుకున్నట్టు వండలేదు. ఇవాళ కొబ్బరి పాలు వేసాం. బాగుందా? నిజంగానే బాగుంది. వేడి వేడిగా అరిటాకులో అతిథికి భోజనం పెడితే ఆనందమే వేరండి. రోజు నేను తిని చెప్పానండి, ఏం పస ఉండదండి. ఒక్కోసారి మార్చాలి, ఇంకో సబ్స్క్రైబర్ గారితో చెప్పిస్తే కిక్కే వేరండి. బాగుంది. తింటలే మీరు, డిఫరెంట్ గా ఉంది. కలపండి బాబా, పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకోండి. ఆహా బాగా అదిరిపోయిందండి. చేప ముక్కలో చూడు వెరైటీ. నేను ఎప్పుడు చేప ముక్క కూడా తెలియదు గురిది. చేప ముందు మనం కోసేటప్పుడు మెత్తగా ఉందండి, కూరలో బాగానే గట్టిపడింది చక్కగా. కాలిపోతుంది పొగలు పొగలు. బా చేప ముక్క కూడా బలి రుచిగా ఉందండి. ఇది ఎంత రుచిగా ఉంది ఏంటండి బాబా. మరి ఇది ఎలా వచ్చిందో తెలుస్తుంది. చేప రుచి మాకు ఎప్పుడు అనుకోలేదండి. ఇది పోనీ రెగ్యులర్ గా వండుకునే చేప అనుకోండి, చేప రుచి వచ్చి ఉంటది అనుకుంటాం. ఇందులోను చేప కొత్త రకం, మేము వండింది కొత్త రకం, వంట కూడా కొత్త రకం. అసలు మరి మామూలుగా లేదండి, కిక్కే కిక్కు. బాగుంది. అదొకటేమో చిన్న ముల్లే. మామిడికాయ పులుపు కూడా సమానంగా సరిపోయింది. అదొక మాదిరిగా ఒక రొయ్యలు, ఒక పీతల కూర, ఎన్నాటిని మిక్సీ కొట్టి చేప ఎలా ఉంటుంది అలా వచ్చిందండి రుచి. థ్యాంక్స్ అండి బాబా. మేము కంగారు పడ్డాం. అంటే ఇప్పుడు కుండ పొయ్య ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని టేస్ట్లు. అందరికి ఇప్పుడు గ్యాసుల మీద తినే వాళ్ళకి కొంతమందికి ఎక్కువ, పొయ్యి మీద ఉండే వాళ్ళకి. ఎలాగా గెస్ట్ వచ్చారా అనుకున్నాం, మీకు నచ్చింది. కంగారు పడకండి, 7 మేము కంగారు తినేస్తున్నాం, మీరు కంగారు పడకండి. మేము స్పీడ్ ఎక్కువ మేము. అయిపోయి నిజంగా కొబ్బరి ముక్కలా భలే ఉందండి. ఇది కూర చేసేటప్పుడు నాకు భయం చేసింది. అవును, మెత్తగా అయిపోతుంది ఏంటిది, సరివిల్లాగా అయిపోతుంది ఏంటి బాబు అనుకున్నాను నేను. కూరలో దాకలోకి వెళ్ళేటప్పటికి ఇలా బీసిపోయింది. బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి దంచుకొట్టావు అంటే బాగుంది. మొత్తానికి మా అతిథిని సంతోషపరిచామండి ఇవాళ. చాలా మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. కూర అయితే ఎక్సలెంట్ గా ఉందండి. మీరు కూడా చేపలు ఎప్పుడైనా ఇలాంటి చేపలు, ఈ చేపలే కాదు ఏ చేపలైనా తెచ్చుకొని ఇగురు వండుకుంటే కనుక ఇలా కొబ్బరి పాలు వేసి వండి చూడండి. అసలు నెంబర్ 1 టేస్ట్ వచ్చేసిందండి. వదిలిపెట్టరు, ఎప్పుడు ఇలాగే వండుకుంటారో. చాలా బాగుంది. ఈ రకంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మేడం గారు మర్చిపోరాట, మాకన్నా కామెడీలా ఉంది ఇవిడ. మర్చిపోరాట ఏమంటామండి.